వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. దేరంగుల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ తిట్టకు తిష్ట అనే అంశంపై విశ్లేషణ. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చిట్టుల పురాణం ఎక్కువ అయింది, బూతుల పురాణం ఎక్కువ అయ్యింది. అసలు ఎందుకు తిట్టుకుంటున్నారో, తిట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో, ఎటువంటి వాళ్ళు తిట్టాలనో ఎటువంటి వాళ్ళు తిట్టకూడదో అర్థం కాని పరిస్థితి. అక్షర జ్ఞానం లేని వాళ్ళు, ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, తాగుబోతులు తిట్టుకుంటూ ఉంటారు. ఏదైనా గొడవ జరిగితే నడి రోడ్లో, కొట్లాటలో, అదే ఘర్షణలో తిట్టుకుంటూ ఉంటారు. దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో తిట్ల పురాణం, బూతుల పురాణం రాజకీయ నాయకుల్లో తిష్ట వేసినట్లు స్పష్టంగా కనపడుతూ ఉంది. వేలాది మంది ఉంటారు, జనాలు చూస్తూ ఉంటారు అనే ఆలోచన కూడా నాయకులకు ఉండదా? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, రాజకీయ నాయకులు, వాళ్ళ వద్ద కార్యకర్తలు, ఆ తర్వాత అభిమానులు, దాదాపు వేలాది వేలు వాళ్ళ వెంబడి తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూడలేదా? పోనీ మీడియా అనేది ఉంది, మీడియా చూస్తుందా, చూడలేదా? మనకు చెడ్డ పేరు వస్తుందా? మనం ఈ మాటలు మాట్లాడవచ్చా? 10 మందిలో తిరిగే మనం పదజాలం తప్పుగా మాట్లాడవచ్చా అనే ఇంకిత జ్ఞానం లేనట్లు ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే గతంలో ముఖ్యంగా తెలుగుదేశం నేతలు వైకాపా నేతలను తిట్టారు అని, అది అనరాని పదం అన్నారు అని అప్పట్లో వైకాపా నేతలు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయాల్లో వెళ్ళి ఘర్షణ వాతావరణం సృష్టించారు. అప్పటి కేసులు కూడా జరిగాయి. అప్పటి విమర్శలు, ప్రతి విమర్శలు సోషల్ మీడియాలో, దినపత్రికల్లో వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చింది, వైకాపా ప్రభుత్వానికి 11 సీట్లు పరిమితం చేశారు. తిట్ల పురాణం అనేది వైకాపా నేతలు తగ్గిస్తూ ఉన్నారా అంటే, మేమెందుకు తగ్గుతాం? మేము తిడితేనే మాకు పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది, మేము తిడితేనే ప్రజల్లో నాణ్యత ఉంటుంది, మేము తిడితేనే మా అధినాయకుల దృష్టిలో పడతాము అనే కోణంలో రాజకీయం నడుస్తూ ఉందా? తిట్టుకోవచ్చు, దానికి ఒక పద్ధతి. తెలుగు పదాలు అనేటివి ఉన్నాయి. మనం తెలుగు రాష్ట్రాలు అని పేరు తెచ్చుకుంటూ ఉన్నాం, తెలుగు రాష్ట్రాల నాయకులు అంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. తెలుగు మాట్లాడే వాళ్ళు తెలుగు పదాలు ఏ విధంగా వాడాలి? ఎటు వెళ్తున్నారు ఈ రాజకీయ నాయకులు? అసలు అంత పెద్ద మనుషులను, వయసులో 70 ఏళ్ళు పైగా ఉన్నటువంటి వ్యక్తులను చిల్లర మాదిరిగా, రౌడీ షీటర్ల మాదిరిగా, తాగుబోతుల మాదిరిగా, ఏదో రోడ్లో ఘర్షణలు పడితే తిట్టుకునే వాళ్ళ మాదిరిగా నీచంగా పదజాలాలు వాడుతూ ఉన్నారు అంటే, అది చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తూ ఉంది అంటే, ఇది ప్రజలు చూస్తారా? ప్రజలు చూడరా? రేపు పొద్దున మనకు చెడ్డ పేరు వస్తుందా? ఏమనుకుంటుంటారు ప్రజలు అనే ఆలోచన, ఇంకిత జ్ఞానం రాజకీయ నాయకులకు లేదా? నేను అనేది అన్ని పార్టీలను అనడం లేదు. ఏ పార్టీలు అయితే తిట్ల పురాణంలో తిష్ట వేసినాయో, ఏ పార్టీలు అయితే బూతుల పురాణం గురించి పుంకాలుగా రోడ్డెక్కి అరుస్తూ ఉన్నారో ఆ పార్టీలకు నేను చెబుతూ ఉన్నా, సభ్య సమాజం, లక్షలాది మంది మహిళలు సోషల్ మీడియాను చూస్తూ ఉంటారు, దినపత్రికలను చదువుతూ ఉంటారు, వివిధ రకాలైన ఛానల్స్ను చూస్తూ ఉంటారు. లక్షలాది మంది మహిళలు చూస్తూ ఉంటారు. మీ పదజాలాలు, మీ చిట్ల పురాణాలు మహిళలు చూస్తే చీదనించుకోరా?
ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పద్ధతులు పాడు అనేది ఉంది. పైగా అసెంబ్లీకి వెళ్ళిన నాయకులు, అసెంబ్లీని చూసి అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన నాయకులు వీళ్ళే సమస్యల్లో మునిగి తేలుతూ ఉంటే ఇంకా ఎవరు వాళ్ళ సమస్యలను తీర్చేది? ప్రజా సమస్యలను ఎవరు తీరుస్తారు? తిట్లే రాజ్యాధికారాన్ని సంపాదిస్తుందా? తిట్లే అధికారాన్ని ఇస్తుందా? తిట్లే రాజకీయ మనుగడను కాపాడుతుందా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎవరికి ఉంది? రాజకీయ నాయకులు కాదా? ఏం చేస్తున్నారు? ప్రతి చిన్న సంఘటనకు ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం. బురద చల్లుకోండి, కొల్లాడండి, విపరీతంగా కొట్టుకోండి, ఘర్షణలు దిగండి, కేసులు పెట్టుకోండి. నీచమైన తిట్లు. మహిళలు కూడా నోటి నుంచి మాట్లాడితే అసహించుకునే విధమైన తిట్లు. ఆంధ్రప్రదేశ్లో ఈ తిట్ల తీరు మారదా అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.